హాయ్, నేనే గుండు గబ్బర్ సింగ్. ఎవరో గుండు గబ్బర్ సింగ్. ఇప్పుడు ఇంకా మొలకలు రాలేదు, అప్పుడిప్పుడే మొలక వస్తున్నారు. నా పొలంలో మొలకలు వచ్చేస్తున్నా, చూసుకోండి రోయ్. ఇవో ఉన్నా నువ్వు గొప్ప కడుక్కుంటారా? కడుక్కొని ఆరెట్టుకొని బేగా ఆరిపోతాయి. గుండు పడికి వెళ్ళి నువ్వు పారేయలేదు, ఇక్కడికి వచ్చేసి ఈ గుండు గబ్బర్ సింగ్ గుండు మీద పప్పాలు తారేసుకోవాలి. నువ్వు గొప్పే ఒకప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే నువ్వు బాబు ఎక్కడికి ఎక్కడికో కొత్త పనులు పొడికి దగ్గర పోయినప్పుడు అక్కడికి వెళ్ళాలి. గంపడిపోయి బుకా వేసినంత బాగా చూసుకోవాలి, పప్పు కరిగించుకోవాలి రోయ్. ఇంతకీ ఈ గుండు గబ్బర్ సింగ్ అలాగే ఇది ఆగదు. మా ఆవిడ తొందర ఎక్కువ. ఇగో మా ఆవిడ జారిపోతుంది, చెయ్యి జారిపోతుందరు, జారిపోతుందరు మా ఆవిడ. అలాగే నువ్వు జారిపోగా మళ్ళీ నీ తొందర ఎక్కువ. వాళ్ళు అందాక ఆగే ఆగమంటే ఆగనంటుంది మా ఆవిడ. ఇగో సోపలు మరి అబ్బాయి స్పెషల్ అందరూ ఈ చీరలు చాలా జరిగిపోయి చెప్పాలా బాబు. అబ్బాయి చెప్పలేదు మా ఆవిడ కేవు కేక. అయితే ఇప్పుడు ఇంతకీ ఈడేం చేస్తుంది నిన్న 8వ తారీఖు శనివారం వస్తే మాకు చిన్న స్పెషల్ రోజు. అదే ఈ చుట్టుపక్కల కొత్తపట్నం, గంపూడిపాలెం, ఈ శ్రీకాకుళం ఈ 3 ఏరియాలకు ఏం పని లేదు కదా. కొత్త మీద వెళ్ళి పడిపోతారు. శనివారం వచ్చేటప్పటికి అటాక్ చేసేస్తారు. దొండగలు కానీ వెళ్ళి అటాక్ చేసినట్టు వెళ్ళి కొత్త మీద పొలవని కోళ్ళు, గొర్రెలు, మేకలు, తోక, బుట్ట, తట్ట అన్నీ పట్టుకొని ఎక్కడ చూసినా మామూలే. ఏమో అయ్యా, ఏం బామో, ఏమన్నయ్యా, ఏం తమ్ముడు, ఎక్కడ చూసినా మామూలే. కొత్త మొత్తం ఫుల్గా మనం 3 రోజులే. నీ ఎలాగేం పనిపోవట్లేదు కదా. స్టైల్గా కొత్త పంచి కట్టుకొని టైం కొండ ఎలాగ వేసుకొని బూట్లు వేసుకొని షూ వేసుకొని మొలకలే కదా నెట్ మీద ఒక పెంకమెల్ట్ పెట్టుకొని కావాలని నడిచి వెళ్ళాను స్టైల్గా. గోల్లో ఇంటికి స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి అట్నుంచి వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తానండి. ఆ మానాన్ని వచ్చేస్తాను అనమాట. చిన్న సిచ్యువేషన్ జరిగిందండి. అది ఏం చెప్పమాత్రం మీరు నవ్వకండి, నాకు నవ్వు వచ్చేస్తుంది. దానికి నవ్వు వచ్చేసింది. తెగ నవ్వేసుకోవాలి, ఎందుకు నవ్వేసుకోవాలి, పక్క తిరిగి నవ్వేసుకోవాలి. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడేం అడగడానికి అవ్వాలి. ఏమంటే మీరు అడిగినారు కదా సమాధానం నేను చెప్పినాను. మిమ్మల్ని ఎప్పుడేం అడగడానికి అవ్వాలి. అసలు నేను ఎప్పుడేం అడగకే, నేను మంచిగా కాదు. అలాగే మిమ్మల్ని ఎవరిని ఏమైనా ఏం చేయండి అన్నారు. అయితే మ్యాటర్ ఏంటంటే అట్నుంచి నా మనల్ని సామాన్లు కొనుక్కొని కొత్తగా డోర్ దిగిన తర్వాత ఒక కొద్దిగా సిగరెట్ కొని స్టైల్కి సిగరెట్ నాకుని చేతిలో ఒక ఆయుధం పెట్టుకొని వచ్చేస్తున్నానండి. ఒకే ఒక ఆయుధం. ఆ ఆయుధమే 70 రూపాయలు దిగినాడు అలా లంచుకోడు. ఏడిది కొత్తగా చూడాలి. వెళ్ళే శనివారం చదవలే కదా, చూసుకో. దీని తర్వాత ఏం చేస్తా చెప్తాను. స్టైల్కి షేర్ పెట్టుకొని కూడా వచ్చేస్తే కొంచెం మరిదాలు ఒకటి అయ్యా అండి బొరికి బాగుందండి, అవసరం ఉందమ్మా కొన్నాను. అంతవరకు బాగుంది కానీ నీ బొరికి బాగుందండి అని పనుందమ్మా కొన్నాను. వాళ్ళకోలా అత్తెక్కడికి చదువు ఎక్కువైపోయింది వాళ్ళు. అచ్చమైన మొక్కం చూస్తుంది కదా, మీకు బొరి ఎత్తుకెళ్ళి ఇవ్వాలి. నాకు మండింది రోయ్. ఏముంది మీకు బొరికి ఎందుకండి అంది. నాకు మండింది. అడిగా కదా నీ పని చెప్తాను. అడిగారు కదా మరి చెప్పేదాకా ఆశాను బోసం తగిలి కదా అని వెళ్ళిపోకండి. మీరు అడిగారు కదా చెప్తాను. ఎక్కడైనా ఖాళీ బిల్లు ఎర్రగడ్డి పచ్చగడ్డి ఎండిపోయిన గడ్డి ఉంటుంది కదా, ఖాళీ బీడి ఉంటుంది. ఎక్కడైనా దొరికితే ఆ బీడిలోని పోతా దొరికిందాక ఫ్రీగా బీడి ఒక్క నుంచి మూనెట్టి బర్రా నూనె గోకేద్దామని. అదేనండి ఎండుగడ్డి, పచ్చగడ్డి, తెల్లగడ్డి, ఏ గడ్డి దొరికితే గడ్డి గోకేద్దామని పట్ట బర్రమని. ఇంటికి చూడడానికి నూనె ఉండాలి, అందంగా ఉండాలి, చూసామా కళ్ళు జిగేరు మన సూపర్గా ఉండాలి. పక్క నా తీసుకోవాలండి. అవి ఎన్ని రకాలు నాకు తెలియదు. ఈ అన్నీ మీరు సమాధానం ఏం కదా తినండి బోటి ఎక్కలేని కట్టి దొరికి గోకేసుకున్నానండి. బాబు మిమ్మల్ని ఎప్పుడే ఆడలేదు బాబు, మీరు వెళ్ళిపోయి పోవాలి. అది వేరే ఎందుకెళ్ళి దొరికి ఎందుకని ఎవరు అడగండి కైతోది ఎవరు నేను అడగలి బరాబర్. ఇది ఎలా ఉంటున్నాయిగా మా చక్కలో వాళ్ళు అక్కడ ఉన్నారు. మా వెళ్ళే ఆ పైకి మళ్ళీ నేను పైన అయ్యేటప్పుడు వెళ్తేప్పుడు నైట్కి బయలుదేరేటప్పుడు కొత్త మంచి కొట్టుకొని వెళ్ళడం చూసినాడు. అక్కడ చూసినట్టు అనుకున్నా
ఆడికి ఏదో సమాధానం చెప్దాం అనుకుని అక్కడ మా అమ్మలో ఉంది, మా అన్నయ్య ఉంది, మా గొట్టము బామ్మ అయితే బావలు అక్కడ ఉంది. అటుకే సమాధానం నేను సరైన సమాధానం అక్కడ అడిగే చెప్తున్నారు. సైకిల్ లేదు మా అయ్యా అంట. తోకనా కూడా నువ్వు వచ్చావు చూసినావు కదట్రా, నేను కావాలని నడిచి వచ్చాను, స్టైల్గా నడిచి వచ్చాను, సైకిల్ ఇంటికి వెళ్ళి వెళ్దాను చూసినాను మా అయ్య అంత ముత్తుపల్లి రాలబెట్టిద్దున్నాడు. అక్కడ అందరూ ఉన్నారు కదా, సంతలో అయిపోయింది. అది సింగల్గా అడిగాడు అనుకో, ఈ పురుగు అట్టించి ఇంటికి బస్సు పొడిచేది. మా పొడిచేది నాకే బొక్క మేమే చూపించుకోవాలి మళ్ళీ వాళ్ళు వాడు ఎలిగెట్టాలి మా అల్లుడు కదా. అదే అనమాట. ఇకపోతే గుళ్ళు ఈ గుండెవాడికి మధ్య అవకాశాలు ఎక్కువైపోతుంది. చెప్పమంతా వద్దులే బాబు, చెప్పమంత తాగొత్త మీరు ఆపమంతా ఆపను. ఏంటంటే శ్రీరాముడి క్యారెక్టర్ మరి ఒకళ్ళు రే తొక్కలో శ్రీరాముడి క్యారెక్టర్ ఎందుకు సీతదేలు కదా పట్టుకోవాలి ఎడా లచ్చమాలి నా సీత ఓ నా సీత అని ఎడా తొక్కలో రాముడి క్యారెక్టర్ నాకు ఇప్పుడే ఒకరు ఏదో పాత్రలు మరి చిన్న పాత్రే వాళ్ళు. ఇక అరే టుడు గోపాల కృష్ణుడే కృష్ణుడు క్యారెక్టర్ చోమడికి వెళ్తారు. ఇక ఏ ఊరు వెళ్తే ఊరు గోపికలు, ఆ ఊరు వెళ్ళే గోపికలే, ఈ ఊరు వెళ్ళే అందరూ చదివితే వరకు ఓ నా సీత ఓ చిన్న అది ఇంతకమ్మా అంత బాగా మనకు అవసరం. అదే శ్రీకృష్ణకి వచ్చింది ఓలాగే మా ఆవిడికి చిన్న తొందర ఎక్కువ. ఓలాగే ఇంత ప్రేమతో నేను వేసుకుంటాను, నీకు ఆ ప్రేమ లేదని నా మీద కాస్త ప్రేమ పైన మళ్ళీ ఏం చేస్తావు, నీ ఇష్టం ప్రేమతో నేత లేదు. ఒక ప్రేమించా నీకు పుణ్యం ఉంటుంది. అయితే ఇంట్లో రామయ్య ఇదిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య ఇదిలో శ్రీకృష్ణ సూరేజం. ఎందుకంటే సూపర్ మీకు తెలుసు కదా, మీరు తెలియదు కదా. ఇద్దరే ఉంటారు బావలు. అదే ఇంటికాడ బావలు ఇది ఏం చేయడు ఇదే వీడు ఇక్కడ బావలు ఏం చేసినాడు అనుకో ఎనర్జీ బొక్క వచ్చేస్తుంది. ఈతలోకి వెళ్తాడు, ఇది తిరిగి ఫ్లూట్ తెచ్చిద్దాడు, ఆ నెమల పింఛన్ చూసి పడిపోతాడు, అందరూ పడిపోతాడు. ఏదో పింఛం అంత అందంగా ఉంటాడు, ఏదో క్యారెక్టర్ ఉంటాడు నీలంగా, అయినా పడిపోతాడు అంతే. ఎలా కొన్నాడు కాదు, జనాలు పడుతుండా లేదా అని కాదు. తగ్గ తింటాను గుండి గబ్బర్ బాస్ ఈడియాలో ఉంది. నేను ఇదే చేయను అనుకున్నారా, నేను చేస్తాను, మీకు నచ్చితే చూడండి, నప్పపోతే సెల తీసి గోడ కొట్టండి, నాకేంటి నా ఇష్టం, నేను వీడియో చేసుకుంటాను, నేను నచ్చిన వాళ్ళు పెట్టుకుంటాను అన్నమాట. మీరు చూడలేదనుకో నెట్వర్క్ డబ్బులు పక్క ఎవరు 300 వేసి నెట్కి డబ్బులు కాస్తాను. మీకు వీడియోస్ ఫ్రీగా వచ్చి నేను చూడడానికి చూడండి, నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లైక్ చేయండి, అది కదా. ఓకే బై బై బై, ఐ లవ్ యూ. మా శ్రీకృష్ణ క్యారెక్టర్ మరి నాకు ఇవ్వండి రోజు, లేకపోతే ఒక్కొక్క నేను చేస్తాను వేసినాను. నాకు శ్రీకృష్ణ క్యారెక్టరే కావాలి. ఇద్దరు బామలు అన్నా చెప్పండి, నా ముద్దులు బామలు ఇద్దరు ఎవరిని వాళ్ళు మాత్రం ఏం చేయండి, ఆ పూజించుకో. ఒకటో బామ చచ్చి బామ, దాని కలకి ఎక్కువ నేను చెప్పను, అది ఎక్కడ ఉంది. రెండో బామ రుక్మిణీదేవి, అది అక్కడ మాత్రం అగ్రహారం ఉంది, కొనలాగిన పెద్ద అగ్రహారం ఉంది రుక్మిణీదేవి. అదే అమ్మ బాబోయ్, అది భక్తితో ఇలా తులసికొమ్మట్టేసి నన్ను సొంతం చేసేసుకోదు, అది చిన్నది కాదు బాబు. సత్యమామ అలిగి కూర్చొని ఇప్పుడు అన్నాక అలాగనే అది అక్కడే ఉంది, అది ఎక్కడ నేను చెప్పను, దాని పేరుని చెప్పను, దాని ఊరిని చెప్పను. రుక్మిణి మాత్రం అక్కడ ఉందో పెదగ్రహం ఉంది. ఓకే బాయ్ బాయ్. ఓ సత్యమామ రుక్మిణి మీరు అక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉంటాను. నన్ను మాత్రం గోపికలతో తిరగొద్దన్నారు అనుకో, అదే మీ అక్క చేయలేదు, నన్ను అది ఎంజాయ్ చేయొద్దాను. ఇదిగో పిల్లకి కట్ చేస్తాను పోయి సత్యబాబు, నేను మాత్రం ఏమన్నా నీకు అలక ఎక్కువ తిక్కెక్కువ, ఓ నా అలకదా నేనేమన్నా అనుభూతి తెలియదు. కానీ రూపిని నువ్వు త్వరగా నాకు దొరుకు చెబుతాను అమ్మటట్లేదు, అది దుక్కుమని నా కాలు మధ్యలో తీరేస్తుంది అది. అదే మరి రూపినిది పెద్దగ్రహం రూపిది. హాయ్ నవ్వండి, నవ్వుతున్నాను. వీడియో అలా ఉంది, ఇది కేవలం వీడియో మాత్రమే సరదా చేసాను, సరదా తీసుకోండి. ఓకే బాయ్ 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 బాయ్. ఓ మా ఆవిడకో కిసి ఇచ్చేద్దాం, కిసి. హాయ్ వీడియో ఎలా ఉంది, బాగుంది అనుకుంటాను, తప్పులు ఉంటే మన్నించగలరు. మరి సరదాగా చేసిన సరదా తీసుకున్నాను. హాయ్ హాయ్ హాయ్, నేను పుట్టిగా హ్యాపీగా ఉన్నాను, బాగున్నాను. మీరు కంగారు పడే టెన్షన్ బాగా ఈ వీడియో చూసిన అందరికి నా హృదయపూర్వక నమస్కారం. బాయ్ బాయ్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని మర్చిపోయినారు ఇప్పుడు భలే గ్యాప్. ఓడి బాబు నిన్న 7వ తారీఖు శుక్రవారం అన్నశాతం అందులో తెలిసిన నువ్వు రాడే హెల్ప్ చేయడానికి వెళ్ళాను, కొంత చెట్టు వెళ్ళాను, హెల్ప్ చేసిన అంత బాగా సాగిన. 3:30 స్టార్ట్ అయ్యిందండి. ఊరు అప్పటిదాకా సారో అది ఇది అనేవారు. అలా అప్పుడు 3:30 తర్వాత నన్ను కలిపి కుమ్మేశారు. ఎలా దేనికి నచ్చినట్టు కుమ్మేసుకోండి. ఆంటీలు ముసలోళ్ళు 10 సంవత్సరాలు ఇది ఎలా కొన్నాను, అవసరం గుండు కొన్నాను, ఊళ్ళో చూపుడే బూలు అది లేదు బాబు. కొత్త గుడి కదా శివాలయం, సేవకి వెళ్ళాను, గుడి మీద పువ్వులు పెడుతున్నాను. ఏ ప్రతి ఇదిగో
ఇలా పట్టేశారు, ఇలా పట్టుకొని పట్టేశారు. ఈ పక్కన మగ్గుడు ఉన్నారు కుర్రాజు. ఓ కుమ్మి నేను స్టై అయ్యాక నాలో పరదం పట్టుకోవాలి అన్నారు. నాలో పరదం పట్టుకోవాలి. నేను ఇది పైన సాల్వా కొండవాలి కొండవేళ పెడితే అందులో వాటే పడితే సూపర్ కలిపి కుమ్మేశారు. నా కళ్ళజోడు అక్కడ కళ్ళజోడు తొక్కేశాడు, కళ్ళజోడు కుమ్మేశారు, అన్నీ కుమ్మేశారు. అన్నీ ఎలాగ నలిపిస్తున్నా బాబు, చెప్పుకుని చెయ్యారు బాబు. ఆంటీ పరిస్థితి ఎక్కువ అందరూ కుమ్మేసి బూలి కాడికి అనుకుంటారు. ఆ అంకులు ఏమనుకోకు, సార్ ఏమనుకో, తోకలా కుమ్మేసి ఏమనుకోలేక సూపర్ వెళ్తే మధ్య సరదాగా ఎంజాయ్మెంట్. నలుగురిలోకి వెళ్ళండి, నలుగురిలో తెలియండి. నలుగురి మీద ఆ మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఆనందం అన్నీ ఉంటాయి. 10 మందిలోకి వెళ్ళినప్పుడే హ్యాపీ, 100 మందిలోకి వెళ్ళినప్పుడే ఎంజాయ్. సింగిల్గా ఉండొద్దు. నేను ఉండను, మీరు ఉండకండి రోయ్. నన్ను మాత్రం గెలక్కారు ప్లీజ్, దయచేసి నన్ను ఏమన్నా. ఓకే హ్యాపీ. ఇప్పుడు ఏం చేస్తాను, ఇంకోటి చేస్తాను మీకు చెప్పాలి. ఓకే బాయ్.